ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప జిల్లా దువ్వూరు మండలం దాసరపల్లె గ్రామంలో వాల్మీకి వారి ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా బండలాగుడు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. మధ్యాహ్నము భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ experience on real estate design. So I have started a startup company that is started 4 years back. So there more than 150 members are there. So that company is going very very good. So due to that one I wanted to conduct the Bandadru Bandam. వచ్చిన వాళ్ళందరికీ సో అన్నదాన కార్యము టిఫిన్ అరేంజ్ చేయడం జరిగింది. ఉగాది రాఘవయ్య. సో ఐఎమ్ కో ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ది గాఫెట్ సెమీ కండక్టర్. ఉగాది హరిప్రసాద్. నేను ఇక్కడ దాసవాడలో నివసిస్తున్నాను. యాక్చువల్గా మేము వేరే వేరే వృత్తిలో వేరే వేరే ఊర్లలో జాబ్ చేయడం జరుగుతుంది. అందరం ఒకసారి కలిస్తే బాగుంటుంది. మన యూత్ అందరం యూనిటీ ఉండాలి, మన ఊరిని మర్చిపోవద్దనే కార్యక్రమం తోడుగా 8 ఏళ్ళ నుంచి మేము ఈ వినాయక చవితి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో కానీ భాగంగా ఇవాళ మన ఇంజనీర్ గారు ఈయనకు ఒక సంస్థ ఉందన్నమాట, ఓన్ కంపెనీ ఉందన్నమాట. ఆయన ముందుకు వచ్చి ఈ సంవత్సరం మనం బండలాగుడు పోటీగా రైతు సంబరాలు జరిపితే బాగుంటుందని చెప్పేసి కమిటీ నిర్ణయించడం జరిగింది. ఆ కమిటీ సభ్యుల మేరకు ఈరోజు మేము 6 పనుల విభాగంలో బండలాగుడు పోటీలు జరిగాము. అందుకు గాను 12 కాళ్ళు హాజరైనాయి. అందులో 11 ప్రైజులు మేము ప్రకటించినాము. మొదటి బహుమతి అండ్ రెండవ బహుమతి మా అన్నగారు రాఘవయ్య గారు. మొదటి బహుమతి 40,000 రూపాయలు, రెండో బహుమతి 30,000 రూపాయలు ఆయన స్పాన్సర్ చేయడం జరిగింది. అందులో భాగంగాను మిగతా మా కమిటీ సభ్యులు ఉంటారు కదా, చాలామంది ఉన్నారు, మొత్తం 8 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకు తోచినంత రెండో బహుమతి, మూడో బహుమతి, 4వ బహుమతి అట్లా 1,50,000-75,000 వరకు మేము స్పాన్సర్ చేయగలిగింది. వచ్చిన కాడికి ఎవరికి ఇబ్బంది పెట్టకూడదని ప్రైజులు రాకపోయినా కూడా కన్సల్టెన్సీ ఫీజు కింద వాళ్ళు కూడా మేము ఇంత డబ్బులు ఇచ్చి పంపడం జరిగింది. మన రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతు నాగరాజు గారు ఇక్కడికి వచ్చి చేయడం జరిగింది. అట్లాగే మన బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్ కూడా ఇచ్చడం జరిగింది. అలాగే మన మూడినపల్లె సర్పంచ్ రాజారెడ్డి గారు కూడా విచ్చేయడం జరిగింది. అలాగే మా సర్పంచ్ గారు అయినటువంటి నీలాపురం సర్పంచ్ గారు అయినటువంటి రామయ్య గారు కూడా విచ్చేయడం జరిగింది. అలాగే జిల్లా సర్వేయర్ హరి గారు కూడా విచ్చేయడం జరిగింది. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే, మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.